పరిశుద్ధాత్మ, కొంతమంది పరిశుద్ధాత్మ లేడు అనుకున్నారట. అచ్చి తప్పదే. ఎవడనేది పరిశుద్ధాత్మ లేడనే. కొంతమంది కొత్త తెగలు బయలుదేరి అసలు పరిశుద్ధాత్ముడు కొత్తోడు, ఆయన పాత నిబంధనలో ఎక్కడ లేడు, అసలు ఆయన ఉనికే లేదు, ఇది క్రైస్తవుడు కనిపెట్టిన కుట్ర అంటాడు ఒక పనికి మాలోడు. పాత నిబంధనలో క్లియర్ ఉంది. ఏమనుంది ఇక్కడ? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన కార్యాలు ఉన్నాయి, ఆయన ఆత్మావేశం ఉంది. లేడనేవాడు ఎవడున్నాడు చెప్పండి? లేదండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కూడా ఎప్పుడు ఆ మాట అందు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన కార్యాలు జరుగుతాయి, ఆయన మనలోకి వస్తాడు, మనల్ని పరిశుద్ధులుగా మార్చుతాడు, మనల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. పరిశుద్ధాత్ముడు 100% ఉన్నాడు, ఆయన కార్యాలు ఇప్పటికీ జరిగి తీరుతాయి. దీన్ని ఎవడు కాదని లేడు. అది పరిశుద్ధాత్ముడు అంటే. అలా అనేవాడు అబద్ధికుడు, అలా ఎవడు అనడు. మేము అసలు ఎప్పుడు అనమా మాట. పరిశుద్ధాత్మ లేకపోతే ఈరోజు మీకు వాక్యం ఎలా చెప్పగలుగుతా చెప్పండి? ఈరోజు నీ వాక్యం చెప్తున్నా, నేనేం మాట్లాడతానో కొన్నిసార్లు నా కంట్రోల్లో ఉండను. నిజం, నా కంట్రోల్లో ఉండను. మాటలన్నీ దేవుడు చెప్పేస్తుంటాడు. అది ఎవరికి ఎప్పుడు తగ్గుతాయో తెలియదు, ఏ కంటెంట్ చెప్తుంటాడో తెలియదు, ఎట్టించెట్లు లాక్కెళ్ళిపోతుంటాడో తెలియదు. 1.5 hours నేను నా కంట్రోల్లో ఉండను. ఆత్మదేవుడు మాట్లాడిస్తున్నాడు నా మాటలు మీ చేత. నేర్చుకోవాలి మనందరం. ఆత్మ గురించిన సంగతులు నేర్చుకోండి. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో నేర్చుకోండి. కాపు